అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? అంతవరకు వివరంగా ఫోన్లో చెప్పింది శ్రీదేవి. మరి అన్నయ్య ఉండడం అంది శృతి. మీ అమ్మగారి దగ్గరే. ఎవరికీ తెలియకుండా ఎలా సాధ్యమవుతుంది? మీ నాన్నగారు ఏమన్నారు? వారికి తెలుసా? ఆదుర్దాగా అడిగింది శృతి. మొదట ఏమైందంటే సిద్ధుకి ఇక్కడ విశేషాలు తెలియక మీరున్న క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అంటూ ఆ రోజు జరిగింది చెప్పబోయింది శ్రీదేవి. వీధి గేటు తీసుకుని లోపలికి వస్తూ మరో నౌకరు సూరయ్య కనిపించాడు. శృతి వెంటనే, శ్రీ, ఫోన్ పెట్టేస్తున్నాను, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను, అవతల మనుషులు వస్తున్నారు అంటూ రిసీవర్ క్రెడిల్ మీద ఉంచి గిరుక్కున వెనుదిరిగింది శృతి. ఒక్కసారిగా శృతి గుండె ఆగినట్లయింది. కిటికీ దగ్గర పొంచి ఉండి ఎవరో తన ఫోన్ సంభాషణ వింటున్నట్లు తను వెనుదిరగడంతో గబుక్కున కిటికీలోంచి తప్పుకున్నట్లు నీడ కదిలినట్లయింది. శృతి పరుగున గదిలోంచి బయటకు వచ్చింది. కిటికీ అవతల గుమ్మానికి అందంగా వేలాడదీసిన గాజుపూసలు చిరుశబ్దం చేస్తూ కదులుతున్నాయి. బరువైన వ్యక్తి కానీ వస్తువులు కానీ లోపలికి కానీ బయటకు కానీ వస్తే పూసలు కదులుతాయి. శృతి అనుమానం నిజం చేస్తూ ఆ గాజుపూసలు కదులుతున్నాయి అంటే ఎవరో కిటికీ దగ్గర నుంచి 2 అంగల్లో ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళారు. దానికి ఆధారం కదులుతున్న గాజుపూసలు. ఎవరో తను ఫోన్ చేయడం చూశారు. అంతేకాదు, తన మాటలు కూడా విన్నారు, రూఢీ చేసుకుంది శృతి. ఆ గదిలోంచి బయటకు వెళ్ళడానికి, పక్క గదిల్లోనికి వెళ్ళడానికి బోలెడు తోవలున్నాయి. వెతకడం అనవసరపు శ్రమ. జరగబోయేదాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం తప్ప చేసేదేమీ లేదు. కానున్నది కాకమానదు. శృతి మొండిగా ఓ నిశ్చయానికి వచ్చి మేడమెట్లు ఎక్కింది. స్వాతి గదిలోకి వెళ్ళింది. తర్వాత కానీ తను చేసిన పొరపాటు తెలిసి రాలేదు శృతికి. అదేం అప్పుడే వచ్చేసావు? శృతిని చూస్తూనే అడిగింది స్వాతి. కింద వరకు వెళ్ళాను, ఆ పైకి వెళ్ళలేకపోయాను. శృతి తెలివిగా బొంకింది. ఏం జరిగింది? ఉన్నట్లుండి కళ్ళు తిరిగాయి. కాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఇప్పుడు తగ్గింది. ఈ విషయం చెప్పిపోదామని పైకి వచ్చాను. చెప్పడానికి మళ్ళీ పైకి వచ్చావా? ఒంట్లో బాగుండకపోతే కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకో శృతి. అక్కర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. కాసిన మంచినీళ్లు తాగి వెడదామని వెనక్కు వచ్చాను. ఏం జరిగినా నీతో చెప్పకపోతే తోచదు కదా, చెప్పేశాను అంది శృతి. భలేదానివే అంటూ నవ్వింది స్వాతి. అమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉంది. మరి నే వెళ్ళిరానా స్వాతి అంది శృతి. జాగ్రత్త అంది స్వాతి. పర్వాలేదు, ఒంట్లో పైత్యరసం ఎక్కువైతే కళ్ళు తిరుగుతాయట. అదే జరిగుంటుంది. వస్తా స్వాతి అంటూ శృతి కిందకొచ్చింది. సరాసరి వంటగదిలోకి వెళ్ళింది. కూనిరాగం తీస్తూ చంద్రమతి వంట చేస్తున్నది. మంచినీళ్ళు అడిగి తాగింది శృతి. ఆ పైన చంద్రమతితో 2 ముక్కలు మాట్లాడింది. చంద్రమతి మామూలుగానే మాట్లాడింది. తన ఫోన్ సంభాషణ చాటుగా విన్నది చంద్రమతి కాదని శృతి గ్రహించుకుంది. ఆ పైన పూజ జరుగుతున్న గుడి దగ్గరకు వచ్చింది. రాజా నృసింహరాయ భూపతిరావు గారు, నళినీదేవి, మేనేజర్ రఘునందన్, రామరాజు, చంద్రగౌడ, మరికొందరు తెలిసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. రాజావారింట్లోని వారంతా అక్కడే ఉన్నప్పుడు ఇంట్లో ఉండి తన ఫోన్లో మాట్లాడుతుంటే చాటుగా గమనించింది ఎవరు? శృతికి అర్థం కాలేదు. కళ్ల ముందు చిరుశబ్దంతో కదులుతున్న గాజుపూసలే కనిపిస్తున్నాయి. కళ్ళప్పగించి పూజ చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నది శృతి. చండీదేవి పూజ చాలా చక్కగా కన్నుల పండుగగా జరుగుతుంది. అమ్మా చండీదేవి, పరిస్థితులకు తల ఒగ్గి ఇక్కడికొచ్చి రోజులు గడుపుతున్నాను. నన్ను రక్షించు తల్లి అనుకుంది శృతి. రాజుగారు ఇంటికి పంపిస్తే చంద్రగౌడు వచ్చాడని, శృతి ఫోన్ చేయడం చూశాడు కానీ మాటలు వినలేదని శృతికి తెలిస్తే ఇంత భయపడేది కాదు. ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురు చూస్తున్నది శృతి. అదేమో కానీ గంటలు నిమిషాల్లా గడవడం లేదు. ఒక్కో గంట కాలం ఒక్కో యుగంలా అనిపిస్తుంది. శృతి రాత్రి కోసం ఎదురు చూడటానికి గట్టి కారణమే ఉంది. ఎవరూ చూడకుండా రామరాజు ఓ కాగితం శృతి చేతిలో ఉంచాడు. శృతి బిత్తరపోయింది. శృతి, ఇదేమిటి అనే లోపలే దీనిలో రాసింది చదువు. తొందరపడి ప్రమాదం కొని తెచ్చుకోకు అని చెప్పి 2 అంగల్లో అవతలకి వెళ్ళిపోయాడు రామరాజు. మాయిల పకీరు ప్రాణంలా ఆ కాగితాన్ని అలాగే గుప్పెట్లో బంధించి తన గదిలోకి వెళ్ళి తలుపు లోపల గడియ వేసుకుని రామరాజు రాసిన ఆ కాగితం మడత విప్పింది. శృతి, రాత్రికి నీతో మాట్లాడాలి. 12 గంటలకు అంతా నిశ్శబ్దమైపోతుంది. పై మేడ మీదకు రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. 2 రోజులు బట్టి చూస్తున్నాను, వీలు కాలేదు. రాత్రిళ్ళు నీవేమో లోపల గడియ బిగించుకుని పడుకుంటున్నావు. నీవు చాలా వివేకం కలదానివి. తెలివిగా ప్రవర్తించి రావలసింది. అంతవరకే రాసి ఉంది. కింద సంతకం లేదు. ఓ అడ్డగీత ఉంది. అది చదవగానే పేరురాయిని పిరికివాడు అనుకుంది శృతి. ఈ మోసగాడిని నేనెందుకు అర్ధరాత్రి కలుసుకోవాలి అనుకుంది. నిమిషానికో పేరు, నిమిషానికో వేషం, ఇలా చాలా చాలా అనుకుంది. ఆ రోజు రాత్రి
కాలికి గాయమై దిక్కు మొక్కు లేక తన శరణు వేడి, పోనీ భయపెట్టి అనుకుందాం, అటక మీద దాక్కున్నాడు దొంగ కూనీకోరు. అలాంటివాడు ఇక్కడ చిన్న జమీందారులా వెలిగిపోతున్నాడు. అదెలా సాధ్యం? ఇక్కడ ఉన్న చిన్న జమీందారుని చంపి అతని స్థానంలో చేరి ఆస్తి కాజేద్దామని చూస్తున్నాడేమో. అదే నిజం కావాలి. తనెక్కడ గుట్టు బయటపడేస్తానో అని భయపడి ఈ రాత్రికి మేడ మీద కలవమని రాశాడు. ఆ మోసగాడి మాట వినడానికి తను చస్తే వెళ్ళకూడదు. పోనీ వెళితే మరో కళ్ళబొల్లి కథ చెబుతాడేమో. చెబుతాడేమిటి? చెప్పడం ఖాయం. అతను రామరాజు కాదు, ఒక కూనీకోరు. పేరు మురారీదేవుడని తను చెబితే ఎవరూ నమ్మరు. లేనిపోనిది తన మీదికి ఏదైనా రావచ్చు. చివరికి రాత్రికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది శృతి. ఎప్పటికో రాత్రి అయింది. 12 దాటిన తర్వాత తన గదిలోంచి నెమ్మదిగా బయటికి వచ్చింది శృతి. మేడపైకి వెళ్లే మెట్ల దగ్గర ఉన్నాడు రామరాజు. దొంగతనానికి ఎవరింట్లోనో ప్రవేశిస్తున్నట్లు ఏమాత్రం చప్పుడు కాకుండా మేడమెట్లు ఎక్కారు ఇరువురు. పైకి వెళ్ళగానే రమ్మనగానే వచ్చావు, థ్యాంక్స్ శృతి అన్నాడు రామరాజు. దగ్గరగా వస్తున్న రామరాజును చూసి ఒక అడుగు వెనక్కు వేసింది శృతి. దూరంగా ఉండి మాట్లాడండి, కాదంటే నేను కిందకి వెళ్ళిపోతాను అంది. మొత్తానికి ఏం మారలేదు. అదేం వినిపించుకోలేదు శృతి. ఎందుకు రమ్మన్నారో చెప్పండి అంది. చెబుతాను. పిండారబోసినట్లున్న ఈ పండు వెన్నెల అందాన్ని చూడటానికి రమ్మనలేదు శృతి. మంచిదే వ్యంగ్యంగా అంది శృతి. ఒక నిమిషంలో నేను చెప్పిన మాటలు పూర్తికావు శృతి. కొద్దిసేపు కూర్చుంటే వివరంగా చెబుతాను. మీరు చెప్పేది కాకమ్మ కదేగా? ఓ పెద్ద యథార్థ గాథ. అయితే నాకు వినే ఓపిక లేదు. చూడు శృతి, ఇది సీరియస్ విషయం. నన్ను మురారిదేవుడుగానే ఎరుగుదువు గాని నిజం నీకు తెలియదు. ఓహ్, ఇంకా బొంకక మురారీదేవుడని చెప్పినందుకు సంతోషం. ఎంత వేషం మార్చినా ఆ కళ్ళు చిట్లించి ఎదుటి మనిషిని గుచ్చి చూడడం చాలు గుర్తించడానికి. నేను ఎలాగూ గుర్తించాను కాబట్టి ఏదో కథల్ని చెప్పి నమ్మించకపోతే మీకు ప్రమాదం కదా. మురారీదేవుడు అవతారంలో దొంగతనాలు, హత్యలు, మోసాలు. ఇప్పుడు రామరాజు అవతారం అందుకు భిన్నమాయే. పిల్ల జమీందారులో ఉండాలాయే. అవును దేవుడు, ఈ కోటలో ఎలా పాగా వేశావు? కర్మగాలి కసిగా అన్నాడు రామరాజు. అందరి కళ్ళు గప్పి హాయిగా ఉన్నావు. కర్మ కాలడం ఏమిటి? ఇది రాజయోగం. 10 కాలాల పాటు పడితిన్నా తరగని ఆస్తి. ఓహ్, ఏమి అదృష్టం. నా విషయం తెలియక పొరపడుతున్నావు శృతి. నిన్ను చూడగానే ఏమనిపించిందో తెలుసా? ఎడారిలో ఒంటరిగా పయనిస్తున్న ఈ దురదృష్ట ప్రయాణికుడికి ఓ తోడు దొరికిందనిపించింది. చల్లని మంచినీటి జలాశయంలో స్నానమాడినట్టయింది. ఈ విజయ్ని మించిన అదృష్టవంతుడు లేనే లేడనిపించింది ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు రామరాజు. వింటున్న శృతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏమిటి, విజయ్ అని మరో పేరు కూడా ఉందా? ఎన్ని అవతారాలు, ఎన్నెన్ని పేర్లు, పేరుకో కథ అంది అతన్ని విచిత్రంగా చూస్తూ. ప్రస్తుతానికి రామరాజుగానే వ్యవహరిస్తాను. నా అసలు పేరు మాత్రం విజయకాంత్. చూడు మురారీదేవ చంద్రగుప్త రామరాజ భూపతి విజయకాంత్ మహాశయ, నీ నిజస్వరూపం వద్దు, నీ కథ వద్దు, నీ మారుపేర్లు వద్దు. నీ దోవ నీది, నా దోవ నాది. నీ వ్యవహారం చూస్తుంటే దేంట్లోనో నన్ను ఇరికించేలా ఉన్నావు. నన్ను పోని అంటూ శృతి అడుగు ముందుకేసింది. ఒక్క అంగలో చేతులు చాచి శృతికి అడ్డంగా నుంచున్నాడు రామరాజు. నన్ను మర్యాదగా వెళ్ళనీయి అంది శృతి. వెళ్ళనీయను, అరుస్తాను అంది శృతి. ఏది అరు? శృతి అరవడానికి నోరు తెరిచింది. చటుక్కున శృతి నోటి మీద చెయ్యి పెట్టి మరో చెయ్యి భుజం మీద నొక్కిపట్టి శృతిని కింద కోలేశాడు రామరాజు. అల్లరి చేస్తే బలప్రయోగం చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఈ ప్రపంచంలో చాలామంది మన నడత మంచిది, ఎదుటివాళ్ళు వంచకులు అనుకుంటారు. ఆ అనుకునే చాలామందిని మించిన వంచకులు వేరే ఎవరూ ఉండరు అన్నాడు శృతిని తీక్షణంగా చూస్తూ. శృతి దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి ఏడుపు మొదలుపెట్టింది. ఆడవాళ్ళకి దేవుడిచ్చిన పెద్ద ఆయుధం కన్నీళ్లు అన్నాడు రామరాజు. ఆ దేవుడే మగవాళ్ళకి పశుప్రవృత్తి, శరీరబలం, మోటుతనం అనే ఆయుధాలు ఇచ్చాడు. బలప్రయోగం చేయాల్సింది నా బోటి వాళ్ల మీద కాదు, వెక్కిళ్ళు పెడుతూనే అంది శృతి. సానునయంగా శృతి భుజం మీద చేయి వేశాడు రామరాజు. శృతి ఆ చేతిని విసిరి కొట్టింది. వెంటనే రామరాజు 2 భుజాలపై 2 చేతులు వేసి గట్టిగా నొక్కి పెట్టాడు. చూడు శృతి, నువ్వు ఈ ఏడుపు ఆపకపోతే దేవుడు మా మగజాతికిచ్చిన నీవన్న ఆయుధాలని ఉపయోగించి నిన్ను ఓహ్, నన్ను రెచ్చగొట్టి పసుపుని చేయకు శృతి. నన్ను అర్థం చేసుకుంటే నాకు నీకు ఈ బాధ లేకపోను అంటూ శృతి భుజాల మీద నుంచి తన చేతులు తీసేశాడు. శృతి మాట్లాడలేదు, మోకాళ్లలో తలదూర్చుకుంది. శృతి, ఆవేశం విడనాడి అపార్థం చేసుకోకు. కాస్త ఆలోచించు. పరిస్థితులు ఈ ఇంటికి నిన్నెలా చేర్చినాయి? నాకెవరూ లేరంటూ కన్నతల్లి తోడబుట్టిని అన్నా ఉన్నా
దిక్కులేని దానిలా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు. నిజం కప్పిపుచ్చడానికి ప్రతి నిమిషం అబద్ధాలు. మీ అన్న సిద్ధార్థ గజ దొంగ. ఆ దొంగకి చెల్లెలైన నీవు మోసగత్తివి. తెలివిగా మీ అన్నా చెల్లెళ్ళు ప్లాన్ వేసి ఈ ఇంట్లో ముందుగా నీవు చేరావు. సమయం చూసి ఈ ఇల్లు ఏ అవదాస్తి దోచేస్తారు. అబద్ధం 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 గట్టిగా అరిచింది శృతి. భువనగోళాలు దద్దరిల్లేటట్టు అరిచి చెప్పినా మీ ఇంటి విషయం తెలిసినా ఎవరూ నీ మాట నమ్మరు. సిద్ధార్థ లక్షలు కాజేసి పరారయ్యాడు. ఎవరూ లేని అనామకురాలిలా నీవి ఇంట్లో చేరావు. దీనికేం సాక్ష్యం చెబుతావు?